నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. బ్యాక్ పెయిన్ తో చాలా మంది సఫర్ అవుతున్నారు. చాలా మందికి కూడా ఏజ్ తో సంబంధం లేకుండా కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ బ్యాక్ పెయిన్. మరి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ గా వచ్చిన ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఇంజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఫుడ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటన్నిటి గురించి ఈ రోజు మనతో మాట్లాడబోతూ ఉన్నారు విజయవాడ పాలిక్లినిక్ డాక్టర్ హరిహరన్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సార్, బ్యాక్ పెయిన్ చాలా మంది సఫర్ అవుతున్నారు సార్. చాలా కామన్ అయిపోయింది ఈ ప్రాబ్లం అనేది. ఆపరేషన్ అనేది అంటే ఆపరేషన్ చేయించుకోవాలి. ఆపరేషన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ బెడ్ రెస్ట్ కావాలి. అలాగే ఇంకొకరు హెల్ప్ కావాలి. ఇదంతా చాలా రిస్క్‌తో కూడుకున్న పని. అసలు ఆపరేషన్ లేకుండా ఎలాంటి బ్యాక్ పెయిన్ అయినా కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్‌తో ఎలా తగ్గించుకోవచ్చు? అండ్ వీటికి సెపరేట్‌గా ఏమైనా ఇంజెక్షన్స్ ఉన్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ పరంగా ఒబెసిటీ వల్ల కానీ, డయాబెటీస్ వల్ల కానీ, పోస్ట్ మెనోపాజల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ బ్యాక్ పెయిన్ అనేది సర్వసాధారణం అయిపోయింది. మెయిన్ థింగ్ పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. కూర్చునే విధానం, కూర్చునే కుర్చీ, ఓకే. బాడీ వెయిట్ బట్టి హ్మ్. బ్యాక్ పెయిన్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. అలాగే మనం పడుకొని నిద్రపోయే పరుపు మ్యాట్రెస్ కూడా ఓకే. చాలా ఇంపార్టెంట్ బ్యాక్ హ్మ్. పెయిన్లో. హ్మ్. సో ఫస్ట్ ఇది లైఫ్ స్టైల్ డిసీజ్గా మారిపోయింది. లో బ్యాక్ పెయిన్ హ్మ్. హెల్త్తో స్టార్ట్ అవుద్ది, లైఫ్ స్టైల్ హెల్త్తో స్టార్ట్ అవుద్ది. హ్మ్. ప్రతిదానికి సర్జరీ అనేది ఆన్సర్ కాదు. తీవ్రమైన దాంట్లో ట్రామాటిక్ అంటే ఇంజురీస్ తగిలి వెన్నుపూస ఎముకలు ఇరిగిపోయినా సరే, కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చి వీల్ చైర్ బౌండ్ అయిన కేసెస్కి అయితే సర్జరీ ఉపయోగం కానీ, హ్మ్. లేదా డిస్క్లు బాగా అరిగిపోయి ఇంకెప్పటికీ ఇవి పనికిరావు, చాలా లేట్ అయిపోయింది అన్న పేషెంట్స్కి హ్మ్. ఈ సర్జరీ అనేది ఆన్సర్. కానీ మొదట్లోనే సర్జరీ అనేది అనవసరం అమ్మ. చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ మనం మార్చుకుంటూ ఉంటే సింపుల్ థింగ్స్తో మనం బ్యాక్ పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు. ఓకే. సో ఈ బ్యాక్ పెయిన్ జనరల్గా బ్యాక్ పెయిన్ అంటే జనరల్గా మెడ నొప్పి ఒకటి వస్తుంది, హ్మ్. నడుము నొప్పి. నడుము నొప్పిని మనం జనరల్గా వాడుక భాషలో బ్యాక్ పెయిన్ అంటాం. అంటే లొంబార్ డిస్క్లు ఉంటాయన్నమాట. మెడ అయితే సర్వికల్ డిస్క్లు. ఈ రెండు చాలామందికి పోస్చర్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఈ ఐటీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్, ఐపీఓలు ఇవన్నీ కంప్యూటర్స్ జాబ్స్ వల్ల వాళ్ళు ఎక్కువసేపు కూర్చుని మెడకాయ వంచి కంప్యూటర్ చూడడం వల్ల ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది చాలా కామన్. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు, హ్మ్. షేర్ మార్కెట్స్ వాళ్ళు, కంప్యూటర్ యూస్ చేసే వాళ్ళందరికీ ఈ బ్యాక్ పెయిన్, మెడ నొప్పి అనేది చాలా కామన్ థింగ్. ఇది వాళ్ళకి కూర్చునే కుర్చీ వల్ల, వాళ్ళు కూర్చునే పోస్చర్ యాంగిల్లో వల్ల వాళ్ళకి ఈ బ్యాక్ పెయిన్ అనేది, మెడ నొప్పి అని వస్తాయన్నమాట. సో వీళ్ళకి సింపుల్ టెక్నిక్స్ వల్లే వాళ్ళకి తగ్గిపోద్ది. అదేంటంటే పోస్చర్ చేంజ్ చేయడం, మధ్య మధ్యలో లేక్స్ నడవడం, ఒకే యాంగిల్లో మెడ కానీ నడుము కానీ ఉంచకుండా కదులుతూ ఉంటే వాళ్ళకి తగ్గుద్ది. అలాగే కింద పిల్లోస్ ఉంటాయి. కొంతమందికి కార్ డ్రైవర్స్ కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్, డ్రైవింగ్ ప్రొఫెషన్ పీపుల్కి. హ్మ్. సో ఈ డ్రైవింగ్ ప్రొఫెషనల్, కంప్యూటర్ యూజ్ చేసే ప్రొఫెషనల్కి ఇప్పుడు లుంబార్స్తో పాటు పిల్లోస్ వస్తున్నాయి అనమాట. సో మన నడుము షేప్లోనే కార్లో కానీ, మన కూర్చున్న కంప్యూటర్ ముందు కుర్చీలో కానీ ఆ పిల్లో వేసుకోవడం వల్ల చాలా వరకు బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఓకే. రెండు సింపుల్ థింగ్స్. హ్మ్. పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. నొప్పి ట్యాబ్లెట్స్ కాదు. నొప్పి ట్యాబ్లెట్స్ వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫార్మ్ అవుద్ది, ఓహ్! దానివల్ల బ్లీడ్ అవుద్ది, హ్మ్. కిడ్నీ పాడైపోద్ది, ఎక్కువ అవును. కిడ్నీ ఇంజ్యూరీ అంటారు. సో నొప్పి ట్యాబ్లెట్లు బయట దొరుకుతున్నాయి కాబట్టి హ్మ్. నొప్పి తగ్గిపోవాలని చెప్పి మెడ నొప్పికి, నడు నొప్పికి నొప్పి ట్యాబ్లెట్లు వేసుకుంటూ వెళ్తే చివరికి కిడ్నీలు పాడైపోయి హ్మ్. పేగిపోతూ వచ్చి బ్లీడింగ్ అవుద్ది. ఓకే. సో నొప్పి ట్యాబ్లెట్ అనేవి వాడకూడదు. కొంతమంది డాక్టర్స్ హ్మ్. బ్యాక్ పెయిన్కి త్వరగా తగ్గిపోవాలని నొప్పి ట్యాబ్లెట్స్, స్టెరాయిడ్స్ ఇస్తారు. అది తాత్కాలికంగా ఉంటుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. కొన్ని ట్రామాటిక్ అయితేనే సర్జికల్ థింగ్స్కి వెళ్ళాలి. డిజనరేటివ్ అంటే వయసు రీత్యా హ్మ్. ఉన్న దాటికైతే విటమిన్ ట్యాబ్లెట్స్ లైక్ కాల్షియం, కాల్సిట్రాయల్, విటమిన్ డి, హార్మోన్ ఇంజెక్షన్ టెరిపెటైడ్ అనే ఇంజెక్షన్స్ ఉన్నాయమ్మా లేటెస్ట్. ఇవి ఇవ్వడం వల్ల ఎముకలు గట్టి పడతాయి అన్నమాట డిజనరేటివ్ థింగ్స్కి. ఓకే. అవి చేయి దాటిపోతేనే సర్జరీకి వెళ్తే వాళ్ళు డిస్క్ సర్జరీస్ చేయగలుగుతారు న్యూరో సర్జన్స్. హ్మ్. అందరికీ అది అవసరం లేదు. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ ఎంగేజ్లో వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తే వాళ్ళు పోస్చర్ మార్చుకోవడం, పడుకునే పరుపు మార్చుకోవడం, పిల్లో మార్చుకోవడం, చైర్ మార్చుకోవడం, బ్యాక్ రెస్ట్ పెట్టుకోవడం వల్ల, సింపుల్ పెయిన్ ఆయింట్మెంట్స్ వాడడం వల్ల, ఆయిల్స్ చక్కగా వాడడం వల్ల, పెయిన్ ఆయిల్స్, ఆయుర్వేదిక్ ఆయిల్స్ కూడా ఉంటాయి, మసాజ్ చేసుకోవడం వల్ల, లేదంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఎటువంటి సర్జరీ లేకుండా, మందులు లేకుండా బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు వయసులో ఉన్న వాళ్ళకి. ఓకే. లేదు నెలసరి ఆగిపోయి గర్భసంచి ఆపరేషన్స్ అయిపోయిన ఆడవాళ్ళు, హ్మ్. 65+ ఉన్న మగవాళ్ళు, ఓకే. వీళ్ళకి ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్, ఏజ్ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు పలచబడిపోతాయి. హ్మ్. వీళ్ళు కాల్షియం రిచ్ డైట్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే. అంటే మిగడలేని పాలు, ఉడకపెట్టిన కోడిగుడ్లు, ఓకే. తోటకూర, గోంగూర, పాలకూర లాంటి కాల్షియం ఉన్నది
లీఫ్ వెజిటబుల్స్ లైక్ కరివేపాకు, అన్నిట్లో కరివేపాకు వేసుకోవచ్చు, దాంట్లో కాల్షియం ఉంటుంది. ఖర్జూర పండు, ఆ ఖర్జూరంలో చక్కగా కాల్షియం ఉంటుంది. అండ్ సీ ఫిష్, ఓకే. మామూలు ఫిష్, ఫ్రెష్ వాటర్ ఫిష్, వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మీట్ తినే వాళ్ళకి పాయ సూప్లో కాల్షియం బాగా ఉంటుంది. సో ఇలా న్యాచురల్ ఫుడ్ ద్వారా, ఫ్రూట్స్ ద్వారా, మిల్క్ వల్ల, ఎగ్స్ వల్ల చవకగా దొరికే వస్తువులు, తినే ఫుడ్, ఆహారం బట్టి చక్కగా డ్రై ఫ్రూట్స్తో కలుపుకొని చేసుకుని తింటే ఎముకలు గట్టిపడి వయసు మీద వాళ్ళకి ఉపయోగం. ఈ లేదు ఇంత డిసిప్లిన్గా తినలేము అనుకునే వాళ్ళకి చక్కగా కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఓకే. అలాంటివి వేసుకోవడం వల్ల, అలాగే మోకాళ్ళు గుజ్జు పెరిగే మందులు ఉంటాయి. అలాంటివి కూడా డిస్క్ పెయిన్స్కి, లోవర్ బ్యాక్ పెయిన్స్కి ఈ గుజ్జు మందులు కూడా చక్కగా వాడుకోవచ్చు. వాళ్ళు ఇంజెక్షన్స్ కూడా వచ్చాయంటున్నారు సార్. ఇంజెక్షన్స్ టెరిపరిటైడ్ ఉంది, అవైతే ఒక్క నెలకు ఒకటి, 2 monthsకి ఒకసారి చేస్తే దాంట్లో కూడా చాలా వరకు ఆస్టియోపోరోసిస్ ఉంటాయి. ఇంకా బిస్ఫాస్ఫోనేట్స్ అనే ఒక రకమైన ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఓకే. ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్యాబ్లెట్స్, సైడ్ ఎఫెక్ట్ లేని ఇంజెక్షన్స్ ఉండడం వల్ల ఎముకలు గట్టిపడి పలచబడకుండా ఉంటాయి. ఇవన్నీ వయసు మీరిన ఆడవాళ్ళకి, మగవాళ్ళకి మాత్రమే వాడాలి. యంగేజ్ గ్రూప్ వాళ్ళకి ఇవేమీ అక్కర్లేదు. సింపుల్ డైట్ అండ్ లైఫ్ స్టైల్, పోస్చర్ చేంజ్ వల్ల వాళ్ళు బ్యాక్ పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు. ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు. లైఫ్ స్టైల్, ఫుడ్, ఎక్సర్సైజ్ ద్వారా తగ్గించుకోవచ్చు. అధిక బరువు ఉన్న వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ వస్తుందా, పొట్ట అధికంగా ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ చాలా కామన్. సో ఒబిసిటీ తగ్గిన వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ అనేది న్యాచురల్గా తగ్గిపోద్ది, ఎటువంటి మెడికేషన్ లేకుండా. సో ఇమీడియట్గా నొప్పి టాబ్లెట్స్, స్టెరాయిడ్ టాబ్లెట్స్ వాడకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ తగ్గించుకుంటేనే మంచిదమ్మా. ఓకే డాక్టర్ గారు, నిజంగా బ్యాక్ పెయిన్ గురించి చాలా చక్కగా చెప్పారు. చాలామంది భయపడిపోతారు. మీరన్నట్లు బయట దొరికే టాబ్లెట్స్ వాడుకోవడము, అలాగే ఒకే చోట కూర్చొని ఉండడము, ఇలాంటివి వర్క్ చేస్తూ కూడా బ్యాక్ పెయిన్తో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఫుడ్ ద్వారా, కొన్ని మెడిసిన్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా, సర్జరీ లేకుండా వయసు పైబడిన వాళ్ళు కూడా ఈ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు అనేది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి సార్. ఇది వాళ్ళకు ఒక ధైర్యం అనే చెప్పాలి. చాలామంది బ్యాక్ పెయిన్ అనగానే ముందు ఆ పెయిన్ తట్టుకోలేక సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అవి ఫేస్ చేయలేక మళ్ళీ సఫర్ అవుతూ ఉంటారు. అలాంటివి ఏమీ లేకుండా జస్ట్ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్, అలాగే కొద్దిగా మనం మార్చుకోవాల్సిన ఆహారపు అలవాట్లు, వీటి ద్వారా కంప్లీట్గా ఏజ్ పైబడిన వాళ్ళలో కూడా మనం బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.